అందరికీ జై ఇన్సాన్. సెప్టెంబర్ 28, 1912లో అమ్మమ్మ, పెద్దమ్మమ్మ, నాయనమ్మ, పెద్ద నాయనమ్మ అలా అందరికీను సరస్వతి గోరా గారు జన్మించారు. గోరా గారు, సరస్వతి గోరా గారు కలిసి 1940లో నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత నాస్తిక జీవన విధానంగా రూపొందించడంలో వీరిద్దరు చాలా కృషి సలిపారు. నాస్తిక కేంద్రం ప్రారంభించి కూడా 80 సంవత్సరాలు పూర్తయింది మనకి. ఈరోజు మనం ఇక్కడ కొద్దిమంది అయినప్పుడు, ఎందుకంటే కోవిడ్ ఉండబట్టి చాలా వరకు ఒకసారి కలుద్దాము అందులో ఈ సంవత్సరం చాలామంది కలవలేకపోయారు. 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది అని చెప్పి పిల్లలే చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. దానివలన ఏమన్నా ఉంటే అమ్మమ్మ బర్త్డే సందర్భంలో మీరందరూ మీ ఫీలింగ్స్, అంటే అమ్మమ్మతో గడిపిన రోజులు కానీ, విన్నవి కానీ, తెలుసుకున్నవి కానీ, దాని గురించి అని చెప్పి చెప్పమంటే చాలామంది మనకి తెలియజేశారు. ఇవన్నీ పర్సనల్గానే. దాని తర్వాత చెప్పామంతా ఇది మన ఫ్యామిలీ వరకే, కానీ మీరు పెట్టిన మెసేజెస్ అన్నీ బయట ప్రాంతం మాత్రం దేనిలోనూ పంపించట్లేదు మనం. అది ఓన్లీ మెంబర్స్ వరకు మాత్రమే, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే. వాళ్ళు దీనికి రాహత్ కొంత కోఆర్డినేట్ చేశాడు. ఇవాళ ఉదయమే ఇప్పుడు దాకా తీసుకుని చేశాడు. అబౌట్ 1 అవర్ వచ్చినట్టుంది కదా. అందరూ వీలున్నంత వరకు, మిగతా వాళ్ళకి కొంతమంది వచ్చి ఎక్కడైనా మనం చెప్పుకోవచ్చు, ఎక్స్ప్రెస్ చేసుకుందామనే ఉద్దేశంతో అసోసియేషన్ అమ్మమ్మతో ఉన్నది ఫీలింగ్స్ చెప్పడానికి అని చెప్పి ఈ కార్యక్రమం ఈ రకంగా అనుకున్నాం మనం. అందుకని దీంతోపాటు ఒకసారి కలిసి మనం అందరం కూడా లంచ్ చేయొచ్చు. ఎందుకంటే జూన్ 5వ తేదీన కూడా విద్యక్కయ్య బర్త్డే సందర్భంలో కూడా ఒకసారి అందరం కలిసాం. ఎందుకంటే మార్చి నుంచి ఎవరం కలవలేకుండా అయిపోతుంది. అందుకని ఆ టైం కూడా ఒక లంచ్ లాగా ఏర్పాటు చేసాం. అదే విధానంలో ఇక్కడ అమ్మమ్మ బర్త్డే సందర్భంలో కూడా ఇక్కడ వీలున్న వారందరికీ మనం కలుద్దాము, అమ్మమ్మ బంధువులు దీనిలో అని చెప్పి అనుకున్నాం. బయట ప్రాంతాల వాళ్ళు ఎవరు రాలేకపోతారు కాబట్టి వారందరిది తర్వాత మిగతా జరిగే కార్యక్రమాల్లో మనం నిర్వహిద్దాం. నవ్వు గారిని మాట్లాడాల్సింది చెప్తున్నాను. అందరికీ జై ఇన్సాన్. ఇవాళ ఇక్కడ మేము నలుగురమే ఉన్నాం. పెద్దకే రాలేకపోయారు. మన పెద్దవాళ్ళు ఒక్కొక్కడు మనల్ని వదిలి వాళ్ళ యొక్క సమాజానికి చేయగలిగిన పని అంతా చేసి వాళ్ళు మన మధ్యన లేకుండా అయిపోయారు. కానీ అమ్మ నాన్నగారు ఎప్పుడు చెప్పింది ఏంటంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని మొదటి నుంచి సమానంగా పెంచారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మా సమరన్నయ్య, విజయన్నయ్య, నియంతన్నయ్య ముగ్గురు చదువుకోవడానికి కాకినాడ, వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు నేను అందరికంటే చిన్నదాన్ని. అసలు ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ పని ఏంటి, ఆ రోజుల్లో నడకే తప్ప ఏమీ లేదు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, ఏదైనా తేవాలంటే వాటికి వెళ్ళడం, అన్నిటికీ వెళ్ళేదాన్ని. ఆ రకంగా అట్లాగే మా సమరంలో కొంచెం వీరత్వంతో పనులు చేసే అలవాటు ఉండేది. అలాగే నాకు కూడా కొంచెం అలాగా ధైర్యంగా చేసే పనులు ఉండేవి. మాకు పెద్ద నుయ్యి ఉండేది. ఆ నూతి మీద గట్టంటే నడిచేవారు అన్నయ్య. నేనేమో బాదం జామ చెట్టు ఉంటే ఆ జామ చెట్టు కొమ్మ పెద్ద నుయ్యి మీదకి అట్లా ఒక కొమ్మ ఒకటి వచ్చేస్తే దాని చిటారు దాకా ఎక్కి కాయలకు వస్తూ ఉండేది. ఇక మా సకల, మా రశ్మి వీళ్ళందరూ గోల పెట్టేసేవారు. అంటే ఒక రకంగా చిన్నప్పటి నుంచి మాలో ధైర్య సాహసాలు ఉండేటట్టుగా పెంచబట్టి చిన్న ఉదాహరణకి చెప్పాను. ఈ రకంగా మేము పెరగడం వలన చిన్నప్పటి నుంచి అదేవిధంగా పిల్లల్ని పెంచడంలో కూడాను వాళ్ళు మా అమ్మా నాన్నగారి యొక్క గొప్పతనం ఏంటంటే ఎంతోమంది సంఘ సంస్కర్తలు సమాజం కోసం పనిచేశారు. ఏదో ఒకటి సమాజంలో ఒక సిచ్యువేషన్ చూసో, ఫ్యామిలీలో చూసో దానికి వాళ్ళు ఒక రకంగా ఇన్స్పైర్ అయ్యి మన కుటుంబంలోనూ మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇట్లా బాధపడుతున్నారంటే
ఇంక ఎంతమంది ఎలాగ వాళ్ళ సమస్యలు ఫేస్ చేస్తున్నారో అని. ఇప్పుడు మనకు ఇంకొక రకమైన సమస్యలు వస్తున్నాయి కానీ సమాజంలో పూర్వం ఉన్న సమస్యలు ఈ రోజున మనం అందరం లేడీస్ని ఇంత ఫ్రీగా చదువుకుంటున్నాం, ఇన్ని రంగాల్లో పనిచేయగలుగుతున్నాం అంటే నిజంగా 18వ శతాబ్దంలోనూ 17వ శతాబ్దంలోనూ అప్పుడు ఉన్నవాళ్ళు సమాజం కోసం సంఘ సంస్కర్తలుగా వ్యక్తిగతంగా వాళ్ళ వరకు చేశారు. కానీ గోరా గారిది, సరస్వతి గోరా యొక్క ప్రత్యేకత ఏమిటంటే కుటుంబంతో పాటు సమాజం మార్పు కోసం పనిచేశారు. ఏదైతే ఇతరులకి చెప్తున్నారో అది చెప్పినప్పుడు నేను ఆచరించాలి మన ఫ్యామిలీలో అన్న దీంతో అమ్మా నాన్నగారు మొదటి నుంచి కుల మతాలకు అతీతంగా ఉండాలి, దానికి అతీతంగానే ఇంట్లో కూడా ఒక వర్ణాంతర వివాహాలు అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్లెస్ మ్యారేజెస్ కింద ఇవన్నీ, అలాగే సమిష్టి భోజనాలు, ఎడ్యుకేషన్. మాకు ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశం లేదు. నాన్నగారు పెద్ద ఉద్యోగం చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, వైస్ ఛాన్సలర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ సమాజంలో ఉన్న దీన్ని చూసి అలా కాదు, ఒక పక్క దేశ స్వాతంత్ర పోరాటం, సమాజంలో కావాల్సిన సంఘ సంస్కరణలు వీటన్నిటి మీద ప్రభావితమై ఆయన కాలేజీ లెక్చరర్గా ఉన్న మొదటి నుంచి నమ్మకాలకు వ్యతిరేకంగా సమాజంలో మంచి పరివర్తన తీసుకురావడం కోసం, మంచి ఈక్వాలిటీ కావాలి స్త్రీ పురుషుల మధ్యన, ఈ మూఢనమ్మకాలని, కులమతత్వాలని, అలాగే రాను తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ఇలాగ అన్ని రంగాల్లోనూ కుటుంబాన్ని కలుపుకుంటూ పనిచేస్తూ ముందుకు వెళ్ళారు. అందుకని ఈ రోజున మేము పిల్లలమే కాకుండా నాన్నగారి మనవలు, ముని మనవలు అందరూ కూడా అదే రంగంలో పనిచేస్తారు. అట్లాగే పిల్లల్ని ఏ రకంగా తన పిల్లల్లాగా చూశారో అమ్మ నాన్నగారు, అదేవిధంగా వాళ్ళతో పాటు పనిచేస్తున్న గ్రామస్తులు కానీ కార్యకర్తలని అందరినీ వాళ్ళను కూడా అలాగే చూశారు. మా ఇంట్లో మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మ నాన్నగారికి వచ్చిన కోడళ్ళు అల్లుళ్ళు కూడా అమ్మని నాన్నగారిని ఎప్పుడు మామయ్య అని కానీ అత్తయ్య అని కానీ ఎవ్వరూ పిలవాల, అమ్మ నాన్నగారని పిలిచారు. ఆ రకంగానే వాళ్ళు కూడా అలాగే చూశారు. అందుచేత ఒక రకమైన అమ్మ అమ్మమ్మ, నాన్నగారు దాదాజీ నాన్నగారు, ఈ రకంగానే వారిద్దరూ అందరికీ ఆ రకంగా ప్రచారం బాగా అందరికీ అలవాటు. ఆ రకంగా నాన్నగారు అమ్మ మమ్మల్ని ఈ రకంగా పెంచడం, అమ్మ మరీ ఎక్కువ. ఏదైనా సరే ఒక పురుషుడు ఒక మంచి సమాజంలో మంచి పనులు చేయాలన్నా, లేకపోతే కుటుంబంలో పనులు చేయాలన్నా భార్య యొక్క సహకారం చాలా కావాలి, ఇంట్లో స్త్రీల యొక్క సహకారం. ఆ రకంగా సరస్వతి గౌర గారు నాన్నగారికి పూర్తిగా తను ఎక్కువ చదువుకోకపోయినా ప్రతి విషయాన్ని నాన్నగారు చేసేది ఇంట్లో ముందు అమ్మకి చెప్పడం, తనకు అర్థమైందా లేదా అని. అప్పుడు తగిన సమాజానికి కూడా అర్థమవుతుంది అన్న దీంతో తన్ని ఎడ్యుకేట్ చేస్తూ, తర్వాత మేము పిల్లలను పుట్టిన తర్వాత కూడా నాన్నగారు మా అందరికి కూడా తను ఏ సత్యాగ్రహాలు తీసుకున్నా, ఏ కార్యక్రమాలు తీసుకున్నా మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి, ఇది నేను ఈ రకమైన కార్యక్రమం తీసుకుంటున్నాను, మీరందరూ కూడా అర్థం చేసుకోండి అని. ఆ రకంగా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ రోజున కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మారుతున్న దాంట్లో ఆ రకంగా వెనకాల మాకు పూర్తి ఆదర్శం మా అమ్మ నాన్నగారు. ఈ రకంగా ఈ రోజున మీ అందరితో నేను కూడా కొంత పంచుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పని చేస్తూ ఉన్నా ప్రతి విషయంలోనూ నాకు ఎప్పుడు మా అమ్మే ఆదర్శం, మా నాన్నగారి. ఆ రకంగా ఇంకా మేము ఎంత చేయగలిగితే అంత చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. అమ్మ జయంతి సందర్భంలో పిల్లలు నలుగురున్నాం, పెద్ద ఇంకా రాలి 5 పిల్లలు కొన్నాడు, 5 పిల్లలు అమ్మకి కొన్నాడు. తమ్ముడులో 5 ఉన్నాం, మిగిలిన్నాము 5 నలుగురు కూర్చున్నాం. ఇక్కడ నేను సీతాదేవి గురించి శ్రీరామచంద్రుడు సీతాదేవి అని కథలు చదివాను, కానీ నేను సీతాదేవి గురించి అది కథలో కల్పనలో ఏమో నాకు తెలియదు, నిజమో తెలియదు. ఉంటే ఉండొచ్చు, శ్రీరామచంద్రుడు ఉండొచ్చు, సీతాదేవి ఉండొచ్చు, కానీ ఆ సీతాదేవి గురించి చెప్పలే. కానీ ఏదైతే సీతాదేవి గురించి చెప్పారో అదే సీతాదేవి మా అమ్మ. ఎందుకంటే ఎంత శ్రీరామచంద్రులు ఆదర్శ దంపతులు
అని చెప్పి చేస్తారో ఆ రంగా అమ్మ నాన్నగారు ఆ రంగా ఆదర్శ దంపతులుగా ఉన్నారు. అలాగే సీతాదేవి ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా భరించిందో, కష్టాలు అనుకోకుండా ఎలా భరించిందో అన్ని రకాల కష్టాలు అమ్మ చవి చూసింది. నవ్వు మారు నీ అంత కూడా ఇంకా వాడికి జ్ఞానం లేకపోతే ఇంకొద్దిగా ఆయనకు పెద్దవాడిని కనుక నేను అమ్మని ఇంకా నాన్నగారు ఉద్యోగం మానేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బందర్ కాలేజీలో హిందూ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ ఉండి స్వచ్ఛందంగా పదవి చేసేసి స్వచ్ఛందమైన పేదరికాన్ని స్వీకరించి ఒక పల్లెటూరులో ముదునూరు పల్లెటూరులో ఒక బయట ఇకేం లేదు అంతా త్యాగం చేసేసి సాక్రిఫైస్ అంటే ఇంకా అంతకుమించి సాక్రిఫైస్ ఉండదు. అంత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్న భార్య, ప్రొఫెసర్గా ఉన్న పిల్లల్ని తీసుకుని ఒక పల్లెటూరు వచ్చేసి ఊరి బయట ఒక పొలం దెబ్బ, ఆ దెబ్బ మీద 2 తాటాకు ఇళ్లల్లో తాటాకు తడికల మధ్య ఆ ఇంట్లో కింద మట్టి నేల తాటాకు తడికి ఉండి రాత్రిపూట పాములు జర్రిగుడ్లు తేళ్ళు వస్తుంటే మేము పడుకుంటే అమ్మ హరికనాథుడు పెట్టుకుని మేము అందరం కింద పడుకున్నాడు. చాపలు పడుకున్నాం, అంతే లేదు, చాప పడుకున్నాడు. ఆ టైంలో హరికనాథుడు ఆ తేళ్ళని చంపుతూ మండ్రగమ్మని చంపుతూ మాకు రక్షణ ఉండేది. పాములు ఇస్తే పాములు కొట్ట కర్ర ఇక్కడ కూడా వచ్చి కూడా ఉండేది, పాముల కర్ర ఇంట్లో ఉండేది, పాములు కొట్ట. అంత ఇదిగా పిల్లల్ని పెంచుకుంటూ ఎలా ఒక తల్లి అంటే ఎలా ఉండో తల్లిగా చేసింది. అలా చేయడం నాకు బాగా గుర్తు. మారు పుట్టిన తర్వాత ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఇంటి పక్కనే ఒక పంటకాలం ఉండేది. ఆ పంటకాలం మీద ఊళ్ళోకి వెళ్ళడం కోసం 2 తాటి బోధులు ఉండేవి. దాన్ని ఇలా అండుచుకెళ్ళాలన్నమాట. తాటి బోధుల మీద కాడు ఇటు పెట్టేదాన్ని. ఆ వర్షం జారిపోయి పడిపోతాం. మేము ఆ ఇల్లు పడిపోయి తాటాకు రెండు అన్నీ పడిపోయి ఉన్న పడిపోతే ఇంకా ఉండడానికి వీలు లేదు, ఇంకా ఇంట్లో ఉండలేము. పడిపోతుంటే సగం పడిపోయింది. సరే ఆ ఊళ్ళో ఇద్దరు నాన్నగారు అక్కడ ఉన్నారు, టైం ఉన్నారు, మన ఊళ్ళోకి వెళ్ళిపోతాం అంజయ్య గారి ఇంటికి అన్నారు. అమ్మ తను ఎత్తుకుంది పెట్టు నడుచు దూరంగా వంతిరుంది, కాళ్ళ మీద వంతిరుంది. అటు నుంచి 2 పర్లాంగి వెళ్ళి అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ గాలివానలో ఆ 2 కిలోమీటర్లు వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఊరి బయట ఆ వెళుతున్న దారిలో మట్టి రోడ్డు, మట్టి కాలేస్తే మోకాలతో దిగిపోతుంది. వీళ్ళు వేయడం మళ్ళీ 2 కిలోమీటర్లు అలా కష్టపడుతూ ఆ మట్టి రోడ్లో కంకర రబ్బిష్ లేదు, ఏమీ లేదు, మట్టి రోడ్లో ఆ వర్షం కురిసి పురద గట్టిగా అయిపోయిన దాంట్లో కాలు వేసి మళ్ళీ తీసుకొని కష్టపడుతుంటే కొంతవరకు అమ్మ ఓపిక అయిపోయింది. ఆ మారు చేతులు పట్టుకుంది. నేను ఇక శ్మశానానికి ఎక్కడ అవసరం లేదు, ఆ శ్మశానం నాకు ఇక్కడ దగ్గరగా ఉంది, ఇంకా మీరు మారు తీసుకెళ్ళిపోండి. మార్గం ఇంకా ఏం లేదు, ఏ రకమైన చలనం లేదు. లేకపోతే ఎందుకు తీసుకెళ్ళిపోండి, మారు తీసుకెళ్ళిపోండి, నీకు ఈ శ్మశానం ఉండిపోతానుక అనేసి అమ్మ నాకు ఇప్పుడు ఇంకా జ్ఞానం వచ్చినప్పుడు నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళ జ్ఞానం. వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం. ఆ వెళ్ళగా అంజయ్య గారు తల్లి గారు మారుని గుగ్గులు కొని పెట్టి ఆ వేడి చేస్తే కొవ్వుమంది. అంటే ఇటువంటి దుర్భ్రమ ఎందుకు? అసలు ప్రొఫెసర్గా ఉన్న ఆయన జనం కోసం, నిజం కోసం, ఏ సత్యం వాస్తవికత సంఘదృష్టి వ్యక్తిత్వం ఉన్నారో దానికోసం సర్వం త్యాగం చేసేసి అలాగా కష్టాలు అనుకోకుండా ఆ కష్టాలను కూడా ఆనందంగా స్వీకరించి మొత్తం దాంతో అమ్మ కూడా అందుకే సీతాదేవి అన్నాను, అమ్మ కూడా అలాగే ఫాలో అవడం అనేది వెరీ గ్రేట్. ఈ రోజుల్లో ఏ ఆడది అలా ఉంటుంది అనుకో, ఏ ఆడది ఉండదు, వదిలేసిపోతాను ఉంటుంది. నీ చావు నీ ఏడుపు నువ్వు ఏడు అనిపోతుంది. అలా కాకుండా మారు మాటలు ఇవ్వకుండా భర్త ఏమి చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకుని గుడ్డిగా పాడు అర్థం చేసుకుని దారంగా చేయడం, జైలుకి వెళ్ళడం. అలా అంతవరకు చక్కని చీరలు కట్టుకున్న అమ్మ ఖాదీ జరగడం. మా కానాగారు ఉండేవారు, నాన్నగారు ఫాలో అయ్యారు. ఆయన తర్వాత చెప్పారు, ఒక విషయం చెప్పారు. అమ్మ ఒక మీటింగ్ వెళ్ళారు, ఖాదీ చీర అన్నీ ఎందుకు 2 జతలు, అమ్మకి 2 3 జతలు అంతే.
2 చీరలు 2-3 చీరలు వెళితే ఆ మీటింగ్లో ఆ ఖాదీ చీర పుటికిపోయింది, లేచగా చిరిగిపోయినదంట. ఎక్కడో మీటింగు, ఆ మీటింగ్లో చీర చిరిగితే ఎవరు కొట్టి పెడతారు, ఎవరు చీరిస్తారు? అప్పుడు అమ్మన్నట, ఈ సూది దార అట్లా దొరకదు, ఆ తుమ్మ ముళ్ళు తీసుకురండి, అది గుచ్చుకుని చివరి తుమ్మ గుచ్చుకుని విరగొట్టేసేయండి అని చెప్పి ఆ చీరని తీసి ముందుకు పెట్టి ఆ ఇంత ఓపిక ఉందాన్ని ఆ తుమ్మ ముళ్ళతో పెట్టుకుని చేసింది మీ అమ్మ త్యాగం మామూలుది కాదు తెలుసా సమరం అని చెప్పారు కారా గారు. ఈ రోజులో ఇంత మచ్చబడితే, ఇంత మురికంటితే ఉండలేని వాళ్ళు, చీర చిరిగిపోతే, ఒక స్త్రీకి మరి ఒంటి మీద బట్ట చిరిగిపోతే ఏమైపోతుంది? నేను వెళ్ళిపోతా అంటూ వెళ్ళలేదు. అందుకంటారు సీతాదేవి కంటే అమ్మ ఎంతో గొప్పదని. ఆ రంగా పిల్లలందరినీ అమ్మ పెంచుకుంటూ వచ్చింది. ఎన్ని రకాలు అమ్మ జీవితం ఇంత కాదు, చెప్పలేని దాని అనుభవాలు తన జీవితంలో. నాన్నగారు ఉద్యోగ మనిషివాడు, ఆయన దగ్గర బ్యాంకులో నాన్నగారు పిల్ల చదివించారు పెద్ద. తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రార్ అయ్యారు శాస్త్రి గారు, వెంకటేశ్వర గారు, జిల్లా వెంకటేశ్వర గారు, వాళ్ళ పెద్ద పొజిషన్. వాళ్ళందరూ నాన్నగారు చదువుతుంటే బ్యాంకులో వేసిన డిపాజిట్ డబ్బులన్నీ తీసేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి, నేను చదివిస్తాను చదువు దిగారు కనుక ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి చేతిలో చిల్లు కానీ లేకుండా బయటకు వచ్చారు నాన్నగారు. అమ్మ నగలు అది కూడా ఏమీ లేవు, చేతులు ఏమీ లేకుండా. అమ్మ చెప్పింది 10 సంవత్సరాల పాటు ఒక పైస కూడా నా కళ్ళతో చూడలేదు. 10 సంవత్సరాల పాటు ఒక్క పైస నా కళ్ళతో చూడలేదు. ఊళ్ళో వాళ్ళు ఏమిస్తే ఏం పెడితే అదే తిన్నాం, అదే చేసాం, ఆ రంగా వచ్చాం. అదే దట్ ఈజ్ సాక్రిఫైస్. త్యాగానికి పరాకష్ట అనేది ఏదైనా ఉందంటే సరస్వతి గారు, సరస్వతి గోరా గారు అంతే. దేనికోసం? ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజం ప్రజలకి సమానమైన అవకాశాలు కావాలి, సమాన గౌరవం కావాలి అనే భావంతో, నాస్తికత్వం అనేది సమానత్వం, వ్యక్తి గౌరవం, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. ఆ రంగా చేసిన మనం మామూలుగా అనిపించవచ్చు, కానీ ఆ సంకల్పం, ఆ పట్టుదల, ఆ దీక్ష, అది వాళ్ళ జీవితంలో మనకు కనబడుతుంది. నా జ్ఞానం వచ్చిన అలాగే ఎన్ని సంఘటనలో నేను చూసాను అనమాట. అమ్మ ఇంట్లో ఏముండే ఇక్కడ వచ్చా కూడా నేను ఇంటి చిన్న చెట్టుకి చిగురు కోసిస్తే అమ్మ ఆ చిగురుతో ఇంత పప్పు వేసి ఇంత సాంబార్. నాకు 20 సంవత్సరాలు చెరుకు మీరు తినది తరవాణి అన్నం. ఒక నీళ్ళలో నీళ్ళు మజ్జిగలు ఉండేవి కాదు, దాంట్లో ఇంత ఆకులేసి బాదం దబ్బాకులేసి ఇంకో నింబాకులేసి ఇంత ఉప్పేసి నిమ్మకాయ పిండి దెబ్బ పిండి దాంట్లో అన్నం వేసేసి కొద్ది మజ్జిగ పోస్తే ఆ తర్వాణ. అది రాత్రి పెడితే ఉదయానికి ఇదే ఉండేది, అది తినేవాళ్ళం. నాకు 20 సంవత్సరాలు తిని ఎలాగే తిన్నా కొండలో. అది 20 సంవత్సరాల వయసు వచ్చారు, నాకు బాగా గుర్తుంది మా వయసు వచ్చారు కాక. అంటే తర్వాత సమాజంలో అందరికీ అవకాశాలు వచ్చాయి, అందరితో పాటు మేము పెరిగాం, కానీ మేము మాత్రం ముందు పెరగల. అది మా చెప్తున్నాను. అందరికీ అవకాశం. నాన్నగారు మేమెవరూ, నేను పడవలంకలో ఒక స్కూల్లో చేయండి, అక్కడ మొత్తం ఒంటి టీచర్ బడి, అక్కడ పెగ్గుడి గర్ల్స్ హై స్కూల్, ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ అవి ఉంది. అక్కడ ఏంటంటే ఒక ఒంటి టీచర్ రుజువు వెంకయ్య గారు ఉండేవారు. ఒకే టీచర్ 1వ తరగతి 5వ తరగతి ఆయన టీచరు. ఆ ఒక అరుగు ఉండేది, చెట్టు పెంకుటి పడిపోయింది, ఇంత అరుగు ఉండేది, ఇంత అరుగు. ఈ అరుగు మీద 5 క్లాసులు తీసుకున్నాడు ఆయన. ఒక క్లాస్ చూసిన టెక్నాలజీ బయట తిరగండి రా, ఆడుకోండి రా అని పంపించేవాడు. అక్కడ ఒక ఫస్ట్ క్లాస్ తగ్గినంత పడవలకి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నాన్నగారు ఏమనేవాళ్ళంటే, సమాజంలో ఉన్న పిల్లలందరికీ చదువుకోవడానికి అవకాశం వచ్చాడు, నా పిల్లలకి అంతే, వాళ్ళకి లేని నాకు అవసరం లేదు. అంటే నేను చెప్పే బ్యాక్గ్రౌండ్ నా గురించి చెప్పట్లా. నాన్నగారు అందరికీ అవకాశాలు వచ్చినప్పుడే నా పిల్లలకు కూడా ఆయన వేరే ఆలోచించలేదు. అందరికీ అవకాశాలు వచ్చినప్పుడు నా పిల్లలు కూడా, అంతే, నాకు వేరే అవసరం లేదు. అందరికి అవకాశం వచ్చి అప్పుడు మేము అలాగే నాన్నగారు అలాగే వదిలిపెట్టే మేము చదువుకుని వచ్చాం, వేరే విషయమే, కష్టపడ్డాం, చేసాం, వచ్చాం.
అంచేత జీవితం, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, పట్టుదల, ఇవన్నీ కమిట్మెంటు, డెడికేషను, డిటర్మినేషన్ ఏమంటారో అవి అమ్మ జీవితంలో కనబడతాయి, గోరాగారి జీవితంలో కనబడతాయి. ఈరోజు మనకి ఇలా కనబడచ్చు, కానీ వెనకాతలు వెళ్తే ఇంత అందరం ఒకరినే కదా, అందరూ మొత్తం నాన్నగారు 9 పిల్లలు, నాన్నగారు మనవలు అందరూ కూడా అలా 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 స్టెప్స్ బాగా వచ్చిన వాళ్ళే. అంతే వెనక నేపథ్యం మాత్రం, ప్రతి వాళ్ళకి నేపథ్యం మాత్రం అదే. ఆ నేపథ్యం వచ్చి గోరా గారి సంబంధించిన ఆ పిల్లలు కానీ మనవలు కానీ మునిమనులు కానీ ఉన్నారంటే అదే నేపథ్యం. ఆ నేపథ్యంలోనే వస్తున్నాం. ఈ రోజున అంబ జయంతి ఇక జరుపుకుంటున్నాం అంటే మే అందరూ ఒకసారి పునరంకితం అవడం మాట. ఏ ఆదర్శాల కోసం వాళ్ళ జీవితాలని, కష్టాలను కూడా ఒక ఆనందంగా తీసుకున్నారో దానికి పునరంకితం అవడం. అంచేత అమ్మకి నా యొక్క మనస్ఫూర్తిగా నేను శ్రద్ధాన్ని గ్రహిస్తున్నాను. సన్నయ్య, నవ్వు, నియంత్రణయ్య చాలా విషయాలు చెప్పారు. ఇక అమ్మ విషయం చెప్పాలంటే అమ్మ ఒక జీవిత విధానంగా తీసుకుంది నాస్తికత్వం. అందుకని స్తందాలను ఇన్సిడెంట్స్ చెప్తా. ఈ ముదునూరులో ఉండగా నాన్నగారు ఒక ఆయన బాగా నాస్తికత్వం గురించి మాట్లాడుకోవడానికి వచ్చారు. నాస్తికత్వం గురించి ఆయనకు అనుమానం వచ్చింది. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వాళ్ళు చేశారు, కానీ ఫ్యామిలీ చేస్తుందా అని. అమ్మకేమో 104 డిగ్రీలు జ్వరం ఉంది. ఆయన ఏమన్నాడు, జ్వరం ఉంది ఏంటంటే నేను మీ ఇంట్లో భోజనం చేయవలసిందే అన్నాడు. అప్పుడు రోజుల్లో ఏముంది, కుంపటి మీద అమ్మ అన్నం ఉండి, ఒక పప్పు ఉండి, ఏదో కూర ఉంటే వేయించి పెట్టి, నేను వంటింట్లోనే భోజనం చేస్తాను అన్నాడు. సరే వంటింట్లో భోజనం, నేను చెయ్యి ఇక్కడే కడుక్కున్నాడు. బయటకు వచ్చాడు, సరస్వతి గారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, కానీ నేను ఎందుకు వంటింట్లోకి వచ్చాను తెలుసా, ఎంతోమంది చెప్తారు దేవుడి బొమ్మ లేకుండా ఉంటుందా మీ ఇంట్లో. దేవుడి బొమ్మ ఆడవాళ్ళు పెట్టుకుంటారు, ఎంత మగవాళ్ళు చెప్పినా ఆడవాళ్ళు పెట్టుకుంటారు. అందుచేత మీరు దేవుడి బొమ్మ పెట్టుకునే ఉంటారు వంటింట్లో అని అనుకుని వంటింట్లోకి వచ్చి భోజనం చేశారు. మీకు జ్వరం ఉందని నాకు తెలుసు, మీరు చాలా ఇదిగా ఉన్నారు నాకు తెలుసు, అయినా కూడా నేను వంటింట్లోనే భోజనం చెయ్యాలి అని పెట్టుకున్నాను అన్నారు. ఇలాగా అమ్మని టెస్ట్ చేసామన్నమాట. అమ్మవి ఇన్సిడెంట్స్ చెప్పాలంటే సమయ వాళ్ళు చాలా చెప్పారు. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేయంటే పిల్లల్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకునేది. మేము ఎలా ఉన్నామో వాళ్ళు మాతో ఉన్నారు. ఒకసారి ఒక క్రిస్టియన్ అంటే ప్రొటెస్టెంట్స్, రెండు వాళ్ళు క్యాథలిక్స్, వాళ్ళిద్దరు ప్రేమించుకుని ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళారు, నా పెళ్లి చెయ్యండి అని. అంటే ఆ ఫాదర్ అన్నారు తెలుసా, ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు మీ పెళ్లి చేయడానికి, అది సరస్వతి గారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేయరు మీకు పెళ్ళి. సరే వాళ్ళు ఎత్తి సెంటర్కి వచ్చారు, అమ్మ పెళ్లి చేస్తే ఆయన వచ్చాడు, ఫాదర్ వచ్చాడు. ఫాదర్ ఏమన్నాడు తెలుసా, నేను చెప్పింది ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేయలేరన్నాను, సరస్వతి గోరా గారే చేస్తారన్నాను. సరస్వతి గోరా గారు చూసారా, మీరు ఇవాళ ఈ పెళ్లి చేయగలిగారు, ఇక ఎవరు చేయలేరు అన్నాడు. నిజంగా జరిగింది. అమ్మ ఏంటి, అందరితో మాట్లాడడం, అన్నీ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని పిలవడం, మాట్లాడడం. అలా హిందూ ముస్లిమ్స్ మ్యారేజ్ కూడా ఇప్పుడు ఈజీ అయింది, అప్పుడు అవలా. వాడని తీసుకొని దగ్గర నిజంగా తన పిల్లల పెళ్ళిళ్ళలో ఎవరు అమ్మని ఏమనలా, కానీ వాళ్ళిద్దరూ వచ్చి ఎంత తిట్టేవారో మా ముందే విని ఊరుకోండర్రా, మనం పనిచేసేప్పుడు తిడతారు, అమ్మ నేను తిట్టవేంటారు వాళ్ళం మేము విపరీతంగా తిట్టేవాడు. తిట్టినా సరే వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసింది. మళ్ళీ మామూలు వాళ్ళని పిలిచారా, వైస్ ఛాన్సలర్ని రాజా రామ్మోహన్ రావుని వాళ్ళని పిలిచి పెళ్లి చేసేది. ఆ రకంగా తన హుందాతనం మామూలు కాదు. అలాగే క్యాస్ట్, రిలీజను ఏమీ లేకుండా మానవులుగా చూసి తను చేసింది. ఒకసారి బెంగళూరులో అమ్మను క్వశ్చన్ వేశారు, మీరు అన్ని కులాల్లో పెళ్లి చేశారు కదా, ఏ కులాల్లో పెళ్లి చేశారు అనేసరికి ఏ సమాధానం చెప్పింది తెలుసా, మా కులం లేదు, వచ్చిన వాళ్ళు కులం వాళ్ళు పెట్టొచ్చారు, ఇక కుల ప్రసక్తి ఏది మా ఫ్యామిలీలో ఉంది. అమ్మో సరస్వతి గౌర గారు మీతో మేము మాట్లాడలేమండి అన్నారు. ఆ పత్రికా విలేకరులందరూ చాలా హైయెస్ట్ వాళ్ళు వచ్చారు అమ్మని ఇంటర్వ్యూ చేయడానికి. ఇదేమిటండి
మీరేదో మామూలు మనిషి అనుకున్నాము, మామూలు భార్య అనుకున్నాం, మీరు ఇంతదిగా సమానం చెప్పేస్తారేంటి? మీకు కులమైనది మీకు లేదు, వచ్చిన వాళ్ళకి లేదు, ఇద్దరికీ కులం లేదు. ఇక మాకు కులమైనది మేమందరం కూడా అలాగే ఉన్నాం. మా బావగారు కానివ్వండి, మా పిల్లల పెళ్ళిళ్ళైనా అందరం అలాగే ఉన్నాం. ఈ రోజుకి మాకు అసలు కులం తెలియదు, ఎవరెవరిదో తెలియదు, ఏమీ తెలియదు. అందరం మనుషులం, మేమందరం మనుషులుగానే ఉన్నాం ఇప్పటికీ. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడైనా అసలు ఏంటమ్మా నేను ఎప్పుడు మనల్ని అడగలేదు కదా అంటే అవునండి డాక్టర్ గారు, మీకు తెలియదండి కులాలు. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం, నేను మా సమయ నర్సింగ్ ట్రైనింగ్లో 80,000 మందికి. ఒక్కళ్ళకి కులం తెలియదు, ఒకళ్ళ మతం తెలియదు. అయితే ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీజే బ్రహ్మానందం గారు అన్నారు కదా, ఏమ్మా ఇవాళ ముస్లిమ్స్ పండగ కదా నువ్వు సెలవు తీసుకోలేదా? మారు గారు, సమరం గారు మా క్యాస్ట్ ఏంటో రిలీజన్ ఏంటో ఏమీ అడగరండి, వాళ్ళు ఎప్పుడైనా మాకు కావాలి అంటే సెలవు ఇస్తారు, లేకపోతే లేదు. ఇలాగా అమ్మా నాన్నగారు ఉద్యమాల్లో అసలు అమ్మా నాన్నగారు మీరు ఫోటోలు చూడండి, ప్రతి ఉద్యమంలోనూ పిల్లలు ఉంటారు. పిల్లలతో పాటు ఉద్యమాలు చేసింది అమ్మ. ఎక్కడ కాస్త దూరమే నడవండర్రా అని వాళ్ళతో నడిపించేది. అంచేది పిల్లలందరికీ ఏంటి, అమ్మమ్మ ఉద్యమానికి వెళ్తోంది, మళ్ళీ వస్తుంది, తర్వాత వీళ్ళు ప్రతిదీ మాకు చెప్పేవాళ్ళు అమ్మ నాన్నగారు. చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మ కన్వీన్ సత్యాగ్రహం వెళ్ళినప్పుడు మా గ్రామం చాలా చిన్నవాడు, ఒరే కన్వీన్ సత్యాగ్రహం వెళ్తోందిరా, వాడు 3 ఏళ్ళవాడు, జైల్లో పెడతారా అమ్మమ్మని అని ఇదంతా చెప్పేవాడు. అంటే వీళ్ళ మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండేది. చిన్న పిల్లలు మా వజీరు వీళ్ళందరూ అందరికీ అన్నీ చెప్పేవాడు. పేర్లు కూడా మా వజీర్ అంటే ముస్లిం అనుకున్నారు చాలామంది. మాకు ఒకసారి లిస్ట్ రాసుకెళ్ళి వజీర్ ముస్లిం, సాదిక్ ముస్లిం, ఏదో ఇంకోటి క్రిస్టియన్, ఇంకోటి రాశారు. అదేంటండి మేమేం చెప్పలేదు అంటే, మీరేం చెప్పలేదు కనుక మేము పేర్లు బట్టి రాసుకున్నాం. అరే మా పిల్లలందరూ ఎథిస్టులండి, మాకు ముందు తీసేయండి, అవన్నీ లిస్టులో తీసేయండి, మేమేం చెప్పినప్పుడు మా పిల్లల పేర్లు మీరెందుకు రాస్తారు? వాళ్ళు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళందరూ మనుషులు. మా అమ్మ ఏ రోజు ఎవరికి ఏది పెట్టనిచ్చేది కాదు, చాలా గట్టిగా ఉండేది. అలాగే అన్నిటిలోనూ అసలు లేదు అన్న మాట అమ్మ దగ్గర లేదు. ఎప్పుడైనా మా ఇంట్లో లేదు అంటే లేదంటే ఇన్నుంటే అనేది. 2 బట్టలు ఉండేవి సామయ్య చెప్పినట్టు. మేము ఎప్పుడు అయ్యే కట్టుకెళ్ళేవాళ్ళం, చక్కగా చేతితో ఇస్త్రీ చేసుకునేవాళ్ళం, ఉతికి చేస్తే ఎంత బాగుందమ్మా మీ అమ్మ ఎప్పుడు కొంది అనేవాళ్ళు. ఎప్పుడు అవే బట్టలు కట్టుకునేది మేము. అయినా కూడా అంత నీట్గా ఉంచి దిండిస్త్రీ అంటాం, చేతులు రాసేసుకుని దిండి కింద పెట్టుకునేవాళ్ళం. సావణయ్య నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు కూడా ఖాదీయే కట్టుకున్నాం. చాలా కాలం మేము ఖాదీయే, సావణయ్య హాస్పిటల్లో కూడా చాలా కాలం ఖాదీ కట్టాడు. ఖాదీ బట్టంటే మాకు మహా ఇష్టం. నాన్నగారు చెప్పారు, ఖాదీ పాడైపోతుందిరా, ఇంకోటి కట్టుకో, ఎప్పుడైనా వేసుకుంటూ ఉండు, ఖాదీతో నీకు బ్లడ్ పడుతుంది అని. ఒకసారి నేను గుంటూరులో ఏదో డెలివరీ చేసి వచ్చాను, చీర అంతా తడిసిపోయింది. అంటే నాగరాలు అమ్మ ఖాదీ ఇప్పుడు కట్టదు, దాచుకో నైలక్స్ చీరలు అమ్మని పంపించి నైలక్స్ చీర కొని తెప్పించారు. ఎందుకు తెప్పించారు? ఇది డెలివరీస్ చేస్తుంది, చీరంతా పడుతుంది, పాడైపోతుంది అంటే అవసరాన్ని బట్టి అమ్మా నాన్నగారు ఆ రకంగా చేసేవారు. ఇది మనందరం నేర్చుకోవాల్సిందే. ఇప్పటికీ నేను ప్రతిసారి అనుకుంటా, రోజు మా అమ్మ మా నాన్నగారు జ్ఞాపకం వస్తాను. ఎందుకంటే ఏదైనా ఒకటి లేదు అంటే లేదు కాదు, ఉన్నదేదో చూసుకోండి, ఉన్నదాంతో పని చేయండి. మనకంటే లేనివాడు ఉన్నారు బయట, అంటే చాలు మనకి. అదే ఇవన్నీ పాకలే మాది, అన్నీ చిన్న పాకలు. ఆ నాన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ కూడా అన్ని పాకల్లోనే పెట్టాం. ఆ 77 సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం పడిపోయింది. అప్పుడు గాలి మనకి శారదా ముఖర్జీ ముందు దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చింది గవర్నరు. ఆవిడ అవంగానే వెంటనే ఫోన్ చేసింది ఏంటంటే, బోరా ఫోటో ఎగ్జిబిషన్ ఎలా ఉంది. ఆవిడకి ఉద్దేశం ఏంటంటే ఇన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టారే పడిపోయినాయి అని ఆవిడ బాధ. అందుకని ఆవిడ వెంటనే ఫోన్ చేసి, అలా కాదు, అందరూ ఏం చేశారంటే డబ్బు వసూలు చేసి ఈ నాస్తిక భవన్ అలా కట్టాం, వసూలు చేసి మీరు పాకల్లో ఉండండి, వేరే విషయం, ఒక నాస్తిక భవన్ కట్టి దానిలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టండి. లేకపోతే గోరాగారు చాలా పోయినాయి అమ్మ నాన్నగారి ఫొటోస్, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు పత్రికా విలేకరులు ఇవ్వడమే ఫోటోగ్రాఫ్స్, మాకేమీ లేవు, కెమెరాలు లేవు, ఏం లేవు. దాంతో పెట్టాం. పెడితే అప్పుడు ఇది కట్టి దీన్ని కూడా నాస్తిక భవన్ని కూడా 1980లో టోటల్ సోలార్ ఎక్లిప్స్ వచ్చింది ఫిబ్రవరి 16న. ఆ రోజు ఎక్లిప్స్ రోజు ఇనాగ్రేట్ చేసాం.
ఇనాగ్రేట్ చేసి దీనిలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. ఈ రకంగా ఏంటంటే ఇప్పటికీ కూడా మేము ఏం పని చేయాలన్నా అలాగే గట్టిగా మాలో పట్టుదల ఎక్కువ. ప్రతివాడు అంటారు ఇంకా పట్టుదలగా పనిచేస్తారండి మీరు. ఆ పట్టుదల ఎక్కువ, ఎక్కడ దిగదారున్నాం. అన్ని పనులు అమ్మ నాగలిసి అది చిన్నపిల్లలకు కూడా అదే వచ్చింది. మా సాహసు కూడా ఇప్పటికీ అలా చెప్తాడు, ఏ చేయాలన్నా పట్టుదలగా చేయాలి. ఆ పట్టుదల అన్నది పిల్లలందరిలో, అది ఎక్కడైనా ఉండని, ఏ దేశంలోనూ ఉండని, పిల్లలందరిలో పట్టుదల ఉంది. 5 తరాల వాళ్ళు ఉన్నారు, 5 తరాల వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. అలాగే అల్లుళ్ళు కోడళ్ళు మరి ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరూ అటువంటి వాళ్ళు. అమ్మమ్మ దాదాజీ, అమ్మమ్మ దాదాజీ అలా అని పనిచేయడం మొదలుపెట్టాం. అచేత మేమే కాదు మా వర్కర్స్ కూడా మాతో పాటు అలాగే పనిచేశారు. మీ అందరినీ కూడా మేము అలాగే అనుకుంటాం. మా పిల్లలు అంటాం ఎప్పుడు, మారిగారు సమరం గారు మా పిల్లలు అంటారు. మేమిద్దరం మా పిల్లలనే అంటాం, ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ మా పిల్లలు అనుకుంటాం. అలాగా అందరం కలిసి పనిచేయాలి. అమ్మమ్మ గురించి కొద్ది విషయాలు చెప్పాను చూడండి. ప్రతి ఫోటోలో మీరు చూస్తే పిల్లలతోనే ఉంటారు. అలాగే మంది సత్యసాయిబాబా మా రజిత చాలా చిన్నపిల్ల, అది కూడా వెళ్ళింది. వెళ్తే అరెస్ట్ చేయాలన్నారు సత్యసాయిబాబా కంటే. పాపని వెళ్ళిపోను, నేను అన్ను, మీరు మా అమ్మమ్మని అరెస్ట్ చేస్తే నన్ను కూడా చేయండి అని. అసలు ఇంకా ఆయన వదిలిపెట్టలేక పోలీసు వాడు, పదమ్మా నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాడు, ఎక్కువ అని దాన్ని కూడా ఎక్కించుకెళ్ళాడు. అది కాసేపే కస్టడీలో పెట్టారనుకోండి, లేకపోతే వదల్లా, అసలు అమ్మని ముట్టుకొని వెళ్ళాలి. ఆ రకంగా చిన్న పిల్లలకు కూడా చాలా గట్టితనం, చాలా పట్టుదల ఇవన్నీ ఉన్నాయి. ఆ రకంగా మీరందరూ కూడా ఏ పని చేసినా పట్టుదలగా చెయ్యాలి, అన్ని పనులు పట్టుదలగా చెయ్యాలి అన్నది మటుకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై ఇన్సాన్. అమ్మ అనే మాటే మధురం, అమ్మమ్మ అనే మాట అతి మధురం. చాలా తక్కువ మందికి ఇటువంటి అమ్మమ్మ దొరుకుతుంది, చాలా చాలా తక్కువ మందికి. 5 తరాల పిల్లల పేర్లని పొరపాటును కూడా ఎప్పుడు పిలవాల. సంకేతం కూడా తప్పు పలకల. నెంబర్ 1. నెంబర్ 2, గాద్రేజ్ సేఫ్ ఎంత సేఫో నాకు తెలియదు, కానీ అమ్మమ్మ తల కింద తాళాలు పెడితే మోస్ట్ సేఫ్. ఏదైనా వెళ్ళాలి బయటికి రాని అమ్మమ్మ తల కింద పెట్టి వెళ్ళిపోతాం, వచ్చిన మళ్ళీ తీసుకుంటాం. గాద్రేజ్ సేఫ్ కూడా పనికిరాదు. ఇక అమ్మమ్మ చేసే పులుసు, ముక్కల పులుసు, సమరం గారు చెప్తారు హెల్దీ డైట్ అని, అన్నీ దాంట్లో ఉంటాయి. అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు అన్ని ముక్కలేసి ఉంటుంది. ఆ టేస్ట్ మళ్ళీ రాదేక మనం తినలేం, ఎందుకంటే అమ్మమ్మ అతి మధురం. అంతే, ఆవిడ చేతి వంట కూడా అత్యంత మధురం. ఇకపోతే నెంబర్ 3, నేను ఇంతవరకు నా జీవితంలో కొన్ని వేల మందికి రక్త పరీక్షలు చేశా. అమ్మమ్మకు 2 సార్లే చేశా. అమ్మమ్మ ఏమని తెలుసా, ఎందుకురా తీసుకెళ్తావు, మళ్ళీ నార్మల్గా ఉందని ఎట్లా నువ్వే చెబుతా ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా అంతే, 2 సార్లు నార్మలే. చివరికి అమ్మమ్మ అక్కడ రమేష్ గారు హాస్పిటల్లో వాళ్ళు తీశారు, కానీ నేను తీసిన 2 సార్లు పర్ఫెక్ట్ 100% నార్మల్. దీనికి అందరికి కారణం అంటే అమ్మమ్మకి అన్ని 93 సంవత్సరాలు 5 తరాలను కళ్ళ ముందు చూసుకోవటం ఆవిడ ఆరోగ్యం. ఇది ఏ ఒక్క స్త్రీకి సంభవించదు. ఇది ఏ స్త్రీకి కూడా ప్రపంచంలో ఎవరికి సంభవించదు. సో అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మా అమ్మ రాలేకపోయింది. మా అమ్మ తరపున, మా నాన్నగారి తరపున, మా 5 పిల్లల తరపున, మా 3వ తరం తరపున అందరికీ అమ్మమ్మ అంతే. అమ్మమ్మే అతి మధురం, అత్యంత మధురం. థ్యాంక్ యూ. అందరికీ జై హింద్ సార్. ఈ కష్టాలు అమ్మ చెప్తూ ఉండేది. ఈ కష్టాల్లో కొంతవరకు మేము కూడా చిన్నప్పుడు కొంతవరకు చూసాం. కాకపోతే దానికి మించిన కష్టాలు మా ముందు తరం వాళ్ళు అనుభవించారు. ఆ కష్టాలు ఎందుకు అనుభవించారో కూడా సమరం గారు మీకు అందరికి కూడా వివరించారు. నేను ఎప్పుడు అమ్మమ్మని ఒక రకంగా చూస్తాను. భోగి మంటకి మనం ఊళ్ళో ఉన్నటువంటి
మోడుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నిప్పంటిస్తాం. ఆ నిప్పు రాసుకున్న తర్వాత అది మహాజ్వాలగా వచ్చినప్పుడు మనం అంతా వెళ్ళి బిందెలు పెట్టి నీళ్లు కాచుకుంటాం, ఆ వేడి కాగుతాం, ఆ చల్లో ఒక రకమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాం. మీ అందరూ ఆ మంటని చూస్తారు, నేను ఆ మోడెంక చూస్తున్నాను. నిజంగా మనం ఆ మోడుని అలాగే ఉంచేసి ఉంటే చెదబట్టేది, పురుగు పట్టేది అలాగే నాశనం అయిపోతాయి. కానీ దానికి నిప్పంటించటం వల్ల, రగులుకోవటం వల్ల ఒక మహాజ్వాలై అది మన అందరికీ వేడినివ్వటం, సుఖాన్నివ్వటం జరుగుతుంది. అమ్మమ్మని ఎలా చూస్తానంటే నేను ఆ మహాజ్వాలగా చూస్తాను, దాంట్లో వచ్చేటువంటి నిప్పు రవ్వగా చూస్తాను. అమ్మమ్మ ఎంత కష్టపడిందో మా అందరికీ తెలుసు. సమాజంలో మార్పు రావాలి అని అంటే మనం తిరుగుబాటు చేయాలి, ఆ తిరుగుబాటులో భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాముల్ని చేసినటువంటి, మమ్మల్ని అందరినీ భాగస్వాముల్ని చేసినటువంటి మా తాతగారు ఎట్లాగూ తిరుగుబాటు చేసినటువంటి వారే, కానీ మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మాత్రం అమ్మమ్మే. ఎందుకు చెప్తున్నానంటే చెప్పకుండా, ఒక లెసన్ లాగా చెప్పకుండా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం అనేది అమ్మమ్మ యొక్క ఆర్ట్. ఈ తరుణంలో అమ్మమ్మకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ గారు, సరస్వతి గౌరవ గారు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళు మాటల ద్వారా చెప్పకుండా తమ చేతల ద్వారా తమ పిల్లలకి అన్ని రకాలైన విషయాలు చెప్పగలిగారు. తన జీవితాచరణలో వాళ్ళకు ముఖ్యంగా ఉన్న వాళ్ళ సాంఘిక దృష్టి వల్ల వాళ్ళు ప్రతి రంగంలోని, సామాజిక రంగం, రాజకీయ రంగం, నైతిక రంగం, ఆఖరికి వైజ్ఞానిక రంగంలో కూడా అణ్వస్త్రాలు ఎందుకు, ముందు అందరికీ అన్నవస్త్రాలు కావాలి అని గౌరవ గారు చెప్పడం, అది అలా వైజ్ఞానికతో కావచ్చు, ఏదైనా రాజకీయ రంగం కావచ్చు, దాంట్లో సామాజిక దృక్పథం ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది, అది అభివృద్ధి వైపు నడుస్తుంది, మనిషికి ఉపయోగపడేలా ఉండాలి ఏదైనా. గౌరవ దంపతులు ఎంతో స్ఫూర్తిగా ఉన్నారు. వాళ్ళు రగిలించిన నాలో ఈ ఒక ఆశా జ్యోతి ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది. నా రాబోయే తరాలకు నేను అందివ్వాలని కోరుకుంటున్నాను. అదే నేను వాళ్ళకి ఘటించే శ్రద్ధాంజలి. థ్యాంక్ యూ. అందరికీ జై ఇన్సాన్. 2000 నుంచి 2006 సంవత్సరం వరకు, వారు లాస్ట్ డేస్ వరకు కూడా నేను అవకాశం ఉన్నప్పుడు పెద్దింట్లోకి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళతో పిలిచి మాట్లాడేది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా తను కిచెన్ దగ్గర ఉంటూ ఆ స్టూల్ వేసుకొని చక్కగా వంట చేసేసి మేము ఎప్పుడు అదే అనుకునే వాళ్ళం అనమాట. అంటే తను ప్రేమ అనేది వంట రూపంలో పిల్లలందరికీ కూడా పంచుతున్నారు. ఒక పెద్ద కుటుంబం. తను ఇప్పటికి కూడా ఆ వయసులో కూడా అంత అవసరం లేకపోయినా కూడా తను ప్రతినిత్యం వంట చేసేసి అందరికి కూడా చక్కగా తన ప్రేమను ఆప్యాయంగా ఆ రకంగా ఆ రూపంలో పంచుతున్నారు. తప్పకుండా దీన్ని ఒక మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి, ఎప్పుడు ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టను అనేది లేదు. మనకి ఏదుంటే అది చేసి పెట్టాలి. లాస్ట్ డే అమ్మమ్మ, మేము మా రిలేషన్స్ ఒకరింటికి పెళ్ళికి వెళ్ళి వచ్చాం. మేము వచ్చేసరికి 1 గంట అయింది. అమ్మమ్మతో అప్పుడు మేము 3 వరకు కబుర్లు చెప్పాం. ఆ రోజు కూడా నాతో ఏం చెప్పారంటే, అమ్మమ్మ ఎవరి ఇంటికి వచ్చినా కానీ ఎప్పుడు ఏది లేదనకూడదే, మీ నాన్నగారు నేను ఎప్పుడు చెప్పేది అదే, అది మీరు కంటిన్యూ చేయండి ఎప్పుడు కూడా. అమ్మమ్మ ఏదో మాకు అప్పచెప్పింది అన్నట్లు నాకు ఆ రోజు వెంటనే అరగంటలోనే అమ్మమ్మ బాగాలేదు అని చెప్పగానే నాకు వెంటనే ఏంటి అమ్మమ్మ మనకు అన్నీ అప్పచెప్పిందా అన్నట్లుగా అనిపించింది అనమాట. అందుకని అమ్మమ్మ ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా సరే మనం ఆచరించే విషయాలే చెప్పేది, అంతేగాని ఊరిని ఏదో పెద్ద గొప్పగా విషయాలు చెప్పేసి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేది కాదు. ఏది చెయ్యగలమో అది చెప్పేది. అది ఎప్పుడు ఏంటంటే మన జీవితంలో దాన్ని మన ముందడుగు వేయడానికి ఉపయోగపడుతుంది. అమ్మమ్మ గురించి చెప్పాలి అంటే
మాకు సెలవులు వస్తుంటే చాలు, రేపు బొబ్బట్లు చేయాలి, రేపు బొబ్బట్లు పులిహార, అందరు మీరు ఇక్కడే భోజనం. చాలా చిన్న విషయాలతో అందరం కలిసి పని చేయడం. ఇప్పుడు రోళ్ళలాగా పిల్లలకి ఇది చెయ్యి అది చెయ్యి అని డిక్టేట్ చేయడం కాదు. అసలు ఆటోమేటిక్గా అందరం 13 మంది వచ్చేసేవాళ్ళం. అమ్మమ్మకి ఎప్పుడు చేతిలో ఒక రేడియో మాత్రమే. తన స్నానం అయిపోగానే సున్నిపిండితో స్నానం చేసేది అమ్మమ్మ. ఆ రేడియో తెచ్చుకుని పడుకునేది. తనకు అదే కమ్యూనికేషన్ సాధనం, దాని నుంచే విషయాలు నేర్చుకునేది. ఇప్పుడు మనకి చాలా వచ్చినాయి, మనం చాలా చెయ్యొచ్చు. సో లెట్ us ఆల్ కీప్ సమ్ టైం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఫుల్ టైమ్గా చేస్తాం, బట్ అదర్స్ take at least 10% of your time or 20% of your time to devote for it. అమ్మమ్మకి మనం ఇచ్చే శ్రద్ధాంజలి ఏంటంటే వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళు చేసిన పనుల్ని ఇప్పటి సమాజానికి కావలసినట్టు అన్వయించి వాటిని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే. అమ్మమ్మ అంటే నమ్మకం. నా వరకు నమ్మకం, అమ్మమ్మ నాకుంది అనే నమ్మకం. నాకేదన్నా ప్రాబ్లం వస్తే అమ్మమ్మ ఉంటుంది అనే నమ్మకం. అమ్మమ్మ దగ్గర నుంచి నేను నమ్మకం పొందాను. నేను నా కొడుక్కి కూడా నేను ఆ నమ్మకాన్ని ఇవ్వాలనుకుంటాను. నేను ఎప్పుడు కూడా అమ్మమ్మ ఎట్లయితే నాకు నమ్మకాన్ని ఇచ్చిందో, నాకనే కాదండి, 13 పిల్లలు, వీళ్ళ జనరేషన్ తర్వాత వాళ్ళం 13 ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ 13కి ఎట్లయితే అమ్మమ్మ నమ్మకం, మీరు వెళ్ళండ్రా చెయ్యండ్రా మేము ఉన్నాం కదా అనే నమ్మకాన్ని ఎలా అయితే ఇచ్చిందో, నేను మా అబ్బాయికి కూడా మా కోడలికి కూడా నేను ఆ నమ్మకాన్ని ఇవ్వాలని ఎప్పుడు నా మనసులో. అమ్మమ్మ అనగానే నమ్మకం. గోరా సరస్వతి గోరా ఎవరి సొత్తు కాదు, వాళ్ళు నేషనల్ ప్రాపర్టీ, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ వాళ్ళు. అది నేను మా హస్బెండ్ మెహర్తో ఎప్పుడు అంటుంటా, గోరా కుటుంబంలో మీరు ఎవరినన్నా గమనించండి, మొండితనము ధైర్యము ఉంటాయి. గోరా జీన్స్ అంటుంటా నేను. గోరా జీన్స్ ఇంతే, ఇంకా మనం మారం, గోరా జీన్స్ అంటూ ఉంటా నేను. ఆ మొండితనము ధైర్యము ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు గోరా అండ్ సరస్వతి గోరా. అమ్మమ్మ నేర్పింది సమిష్టి విధానం, కలిసికట్టుగా ఉండం, మానవత్వ విలువలు పెంచుదాం. మనం పెరిగింది ఏంటంటే కేవలం నాస్తికత్వం ఒక సిద్ధాంతమే కాకుండా మానవత్వ విలువలతో కూడిన సిద్ధాంతాన్ని దాదాజీ నేర్పారు. మనం అది ఇంకా ఆచరిద్దాం. అమ్మమ్మ ఎప్పుడు చిరస్మరణీయురాలు. జై హింద్ అందరికీ. సరస్వతి గోరా గారి గురించి చెప్పాలంటే 1912 సెప్టెంబర్ 28 విజయనగరంలో ఒక సనాతన కుటుంబంలో జన్మించారు. మడి ఆచారమే సర్వస్వం అనుకునే కుటుంబంలో పుట్టి చాలా తక్కువ టైంలోనే అనేక ఆచారాలు దుమ్ము దులిపి ఒక సమాజ చైతన్యానికి దివిటి పట్టి మహిళా శక్తికి ప్రబల నిదర్శనంగా నిలిచి ఆవిడ ప్రతి ఒక్క అభ్యుదయానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి అని చెప్పచ్చు. సరస్వతి గోరా గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గత శతాబ్దానికి నూతన శతాబ్దానికి ఒక వారధి లాంటి వారు అని చెప్పచ్చు. నిర్మాణాత్మక నాస్తికత్వానికి తండ్రి గోరా గారు అయితే ఆధునిక నాస్తికత్వానికి తల్లి సరస్వతి గోరా గారు. మన సమకాలీన సమాజం ఆవిడ్ని సేవలు గుర్తించి ఎన్నో పురస్కారాలతో ఆవిడ్ని సత్కరించినప్పటికీ ఆవిడ జీవిత ఆచరణలే మనం అనుసరించి ఇంకా సమాజం ఇంకా ఎంతో ఇదిగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఆవిడకి ఏదైనా మనం నివాళి ఏమైనా ఇవ్వగలం అంటే ఆవిడ జీవిత ఆచరణని మనందరం కూడా అనుసరించినట్లయితే అదే ఆవిడకి ఇవ్వగలిగిన సరైన నివాళి. మన సొసైటీ అంతటికీ ఆవిడిచ్చిన సందేశం ఏంటి అంటే ఆవిడ జీవితమే మనందరికీ ఒక సందేశం. హర్ లైఫ్ ఈజ్ హర్ మెసేజ్ అన్నట్టు గాంధీ గారు అంటారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. అంటే ఆవిడ ఆచరణమే మనందరికి ఇచ్చే సందేశం. ఆవిడ జీవిత ఆచరణని మనం కూడా ఆచరిద్దాం, మనం కూడా అనుసరిద్దాం. జై హింద్ సార్. అందరికీ జై హింద్ సార్. ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే గోరా గారు, సరస్వతి గోరా గారు ప్రాచీన సమకాలీన ఆధునిక సంఘ సంస్కర్తలు. ఎందుకంటే కనుక
సంఘ సంస్కర్తలు అన్నట్లయితే కనుక ఎవరైనా కానీ కులాల్లో మతాల్లో ఉన్నటువంటి ఆచారాలని మతాలని గురించి ప్రశ్నించేవాళ్ళు మాత్రమే. కానీ గోరా గారు, సరస్వతి గోరా గారు ప్రశ్నించినది మొత్తం మన చేస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మూఢాచారాలన్నీ, మనం పాటించినటువంటి వ్యవహారాలన్నీ అన్నింటినీ కూడా ప్రశ్నించి మన ముందుకెళ్ళారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగజ్యోతి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. నేను అమ్మమ్మ గారి గురించి చాలా చెప్పారండి. నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ, చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు సరస్వతి గోరా గారని. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. అంటే మా ఊరు మచిలీపట్నానికి 15 కిలోమీటర్స్ దూరం, అంటే ఇక్కడికి 76 కిలోమీటర్లు. అక్కడ చాలామంది చదువుకొని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కూడా సరస్వతి గోరా గారి ఆశ్రమం ఉంది విజయవాడలో. కుట్లు అల్లికలు నేర్పిస్తారు, ఆడవాళ్ళకి విమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది అక్కడ అనేసి చాలామందికి తెలుసు. మా ఊర్లో ఏదన్నా ఉంటే సరస్వతి గోరా గారి ఆశ్రమానికి పంపిద్దాం పిల్లని అనేవాళ్ళు. నా లైఫ్లో మాత్రం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విద్య గారికి కొంచెం క్లోజ్గా వర్క్ చేశాను నేను. విద్యమ్మ మాటల్లో కానీ, కీర్తి గారు, దీక్ష గారు, అలాగే రష్మి గారి మాటలో కానీ నేను చాలా తెలుసుకున్నాను సరస్వతి గోరా గారి గురించి. థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.